అడవికి దగ్గరగా ఒక చిన్న గుడిసెలో నీహాయ్ అనే వ్యక్తి నివసించేవాడు. అతను చాలా సంతోషంగానే జీవించేవాడు. కానీ అతనికి ఒకే ఒక కోరిక మాత్రం ఉండేది. అది పొడవుగా అవడం. అడవిలో ఉండే పొడవైన జంతువులను చూసినప్పుడు ఆ కోరిక ఇంకా ఎక్కువయ్యేది నీహాయ్కి. ఒకరోజు అతను ఎలాగైనా పొడవుగా మారాలని నిర్ణయించుకున్నాడు. నేనెలాగైనా పొడవుగా అవ్వాలి. కానీ ఎలాగా? ఆ ఈ అడవిలో ఉండే పొడవైన జంతువులను అడుగుతాను. వాటికి ఖచ్చితంగా తెలుస్తుంది పొడవుగా అవడం ఎలా అనేది. నీహై చాలా మంచివాడు, దయగలవాడు. అందుకే అడవిలో ఉండే చాలా జంతువులు నీహైని ఇష్టపడతాయి. అతను ఒక గుర్రం దగ్గరకు వెళతాడు. ఓ నీహై, చాలా రోజులైందే నిన్ను చూసి. ఆ నువ్వెందుకో దిగులుగా ఉన్నట్టున్నావు? ఓ గుర్రం మిత్రమా, నేను ఇక్కడికి నిన్ను ఒక విషయం అడుగుదామని వచ్చాను. నాకు నీలా పొడవుగా అవ్వాలని కోరికగా ఉంది. నువ్వు ఇంత పొడవుగా ఎలా అయ్యావు? నాకు ఆ రహస్యం ఏంటో చెప్తావా? అది విన్న గుర్రం కొంచెంసేపు ఆలోచించి, చూడు నిహాయ్, నాకు ఎవరినైనా పొడవుగా మార్చడం ఎలాగా అనేది తెలీదు. కానీ నేను రోజు చేసే పనులు నీకు చెప్తాను. బహుశా నువ్వు అలాగే చేస్తే నాలాగా పొడవుగా అవుతావేమో. గుర్రం మాటలు విన్న నీహై చాలా సంతోషంగా సరే అంటాడు. దాంతో అది ఇలా చెప్పసాగింది. ప్రతిరోజు నేను నా కడుపు నిండా మొక్కజొన్న పొత్తులు తింటాను. ఆ తర్వాత ఈ అడవిలో గుండ్రంగా 20 కిలోమీటర్ల వరకు పరిగెడతాను. నువ్వు కూడా అలాగే చేసావంటే పొడవుగా అవుతావేమో. ఓస్, ఇంతేనా? నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ వెళతాడు నీహై. మొక్కజొన్న పొత్తులు తినడం, పరిగెత్తడం చాలా ఈజీగానే ఉందే. నేను అస్సలు ఊహించలేదు పొడవుగా మారడం ఇంత ఈజీనా. ఆ పక్క రోజు నీహై గుర్రం చెప్పినట్టుగానే తన కడుపు నిండా పచ్చి జొన్న పొత్తులు తింటాడు. అలాగే అడవిలో 20 కిలోమీటర్ల వరకు పరిగెడతాడు. అప్పుడేం జరిగిందో తెలుసా? ఆ పచ్చి జొన్న పొత్తులు ఎక్కువగా తినడం వలన నీహైకి బాగా కడుపు నొప్పి వస్తుంది. అంత దూరం పరిగెత్తడంతో కాళ్ళు బాగా నొప్పెడతాయి. అంతేగాని తన హైట్లో ఎలాంటి మార్పు ఉండదు. నేను ఆ గుర్రం చెప్పిన విధంగానే కదా చేశాను. ఎందుకని పొడవుగా కాలేదు? బహుశా ఆ గుర్రానికి ఇతరులను పొడవుగా మార్చడం ఎలానో తెలియదనుకుంటా. సరే, ఇంకెవరినైనా అడుగుతాను. అలా ఓ దున్నపోతు దగ్గరకు వెళతాడు. దానికి విషయమంతా చెప్తాడు. బాగా ఆలోచించాక ఆ దున్నపోతు ఇలా చెప్తుంది. చూడు నీహాయ్, నువ్వు ఒక పని చేయి. 2 మోపులు పచ్చిగడ్డి బాగా నమిలి తిను. ఆ తరువాత పెద్ద పెద్దగా అరువు. ఇదిగో అచ్చం ఇలాగా. నువ్వు కానీ ఇలా చేసావంటే నాలాగే నువ్వు కూడా బలంగా పొడవుగా అవుతావు. దున్నపోతు ఇచ్చిన సలహా ప్రకారం నీహై 2 మోపుల గడ్డిని తింటాడు. ఆ తర్వాత గట్టి గట్టిగా అరవడం మొదలు పెడతాడు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా ఆ పచ్చిగడ్డి అరగక నీహైకి వాంతులు అవుతాయి. గట్టి గట్టిగా అరవడంతో గొంతు బాగా నొప్పెడుతుంది. పాపం నీహై గుర్రము, దున్నపోతూ చెప్పిన ఐడియాలు ఫలించకపోవడంతో దిగులుగా కూర్చుంటాడు. ఈ జంతువులు చూడడానికి పొడవుగా బలంగానే ఉన్నాయి. కానీ వీటికి తెలివి లేదనుకుంటా. అందుకే నన్ను పొడవుగా చేయలేకపోతున్నాయి. ఈసారి బాగా తెలివైన వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. బాగా ఆలోచించాక నీహైకి గుడ్లగూబ గుర్తుకు వస్తుంది. అది చాలా తెలివైంది. వెంటనే దాని దగ్గరకు వెళ్తాడు. తన సమస్య గురించి చెప్తాడు. నాకొక విషయం చెప్పు నిహాయ్, నువ్వసలు ఎందుకు పొడవుగా అవ్వాలనుకుంటున్నావు?
చూడు మిత్రమా, నేను చాలా పొట్టిగా బలహీనంగా ఉన్నాను. ఎవరైనా నాతో గొడవ పడితే వాళ్ళను నేను ఎలా ఎదుర్కోగలను? అందుకే నేను పొడవుగా బలంగా కావాలనుకుంటున్నాను. ఓ అలాగా. అయితే నీతో ఎవరైనా ఇంతకు ముందు గొడవ పడ్డారా? లేదు. సరే, భవిష్యత్తులో నువ్వెవరితోనైనా గొడవ పడాలనుకుంటున్నావా? లేదు. నీకు ఎవరితోనూ గొడవ పడే ఉద్దేశం లేదు, అలాగే ఎవరూ నీతో గొడవ పడలేదు. అలాంటప్పుడు నువ్వు పొడవుగా మారాల్సిన అవసరం లేదు కదా. కానీ నేను పొడవుగా కావాలనుకుంటున్నాను. అప్పుడే కదా నేను చాలా దూరం వరకు చూడగలను. హా, అలాగైతే నీకు చెట్టెక్కడం వచ్చు కదా. నువ్వు చెట్టు పైకెక్కి చూస్తే చాలా దూరం వరకు చూడవచ్చు. ఒక పొడవైన జంతువు ఎంత దూరం చూడగలదో అంత దూరం నువ్వు కూడా చూడొచ్చు. చూడు మిత్రమా, నువ్వు నీ బాడీ పెరగాలనుకుంటున్నావు. అందుకు ఎలాంటి కారణం లేదు, అలాంటి అవసరం కూడా లేదు. కానీ నాకేమనిపిస్తుందో చెప్పనా? నీ బాడీ కన్నా బ్రెయిన్ పెరగడం చాలా అవసరమని. నీహాయ్ గుడ్లగూబ చెప్పిన మాటల్లోని అర్థం తెలుసుకున్నాడు. అప్పటి నుంచి పొడవుగా కావాలన్న తన ఆలోచన మాని సంతోషంగా జీవించసాగాడు.